ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ వందనాలు చేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ స్వరూపి పరమ తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమున స్తోత్రం తెలియజేస్తున్నాం. నా తండ్రి, జేపీ నగర్ క్రీస్తు సంఘాన్ని ప్రేమించి వాళ్ళని ప్రేరేపించి నా తండ్రి మీ బిడ్డల్ని పిలిచి ఇలా వాక్యాన్ని బోధించడానికి నా తండ్రి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వారు చేస్తున్నటువంటి పనిని బట్టి మీకు స్తోత్రం తెలియజేస్తున్నాం. నా తండ్రి, వారు చేస్తున్నటువంటి పని విషయాల్లో మీ కృపను గ్రహించండి. మరి ముఖ్యంగా నా తండ్రి అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘాన్ని సంఖ్యాపరంగా నాణ్యపరంగా వృద్ధుల చేయమని వేడుకుంటున్నాం. మా తండ్రి, మీ కుమారుడు సురేష్ గారు సిద్ధపడి వాక్యాన్ని బోధించుండగా మీ కుమారునికి మంచి జ్ఞానం వేసి దయచేయమని వేడుకుంటున్నాం. మా తండ్రి, మంచి కంఠాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. మా తండ్రి, అదేవిధంగా నా తండ్రి మీ బిడ్డలు ఆసక్తితో చేయవచ్చి ఉండగా నా తండ్రి వారికి వినగలిగిన చెవుల్ని గ్రహించగలిగిన హృదయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. విన్నటువంటి వాక్యాన్ని విడిచిపెట్టుకున్న నా తండ్రి హృదయంలో భద్రపరుచుకొని వాక్య ప్రకారం జీవితాన్ని కొనసాగించే వాక్యం దయచేయమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. సమయంలో సహోదరులు సురేష్ గారు వచ్చి గ్రంథంలోని సత్యలేఖనాలను వివరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. మనందరం నిశ్శబ్దంగా కొనసాగించుకుంటాం. మొదటిగా ఇక్కడ మమ్మల్ని ప్రేమించి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సత్యలేఖనాల విషయంలో మీరు చూపించినటువంటి ఆసక్తిని బట్టి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటాం. మనం ఈరోజు మాట్లాడుకోబోయే అంశం నేను ఆల్రెడీ పాంప్లెట్లో తెలియజేసాను. విశ్వాసం అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మనం అందరం విశ్వాసం చేత రక్షింపబడ్డాం, కానీ కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే కాదు అనే అంశాన్ని పెట్టుకుని ఇది కొంత కాంట్రవర్షియల్గా అనిపించవచ్చు. బట్ దాని గురించి ఈరోజు మనం లేఖనాలు ఒకదాని వెంబడి ఒకటి మనం చూడడానికి ప్రయత్నించాలి. బైబిల్ మొత్తాన్ని మనం చూసినట్లయితే బైబిల్ మొత్తంలో రెండు మేజర్ క్యారెక్టర్స్ కనబడతాయి. మేజర్ ఒకటి దేవుడు, రెండు మనిషి. వీళ్ళు చుట్టూ తిరిగేది మొత్తం బైబిల్లో రాయబడిన ప్రతి సంఘటన. అవును కదండి? సో ద బేసిక్ టూ మేజర్ క్యారెక్టర్స్ ఆఫ్ ద ఎంటైర్ బైబిల్ ఇస్ టూ పీపుల్. వన్ ఇస్ గాడ్, అదర్ వన్ ఇస్ ద మ్యాన్. బైబిల్ మొత్తాన్ని మనం ఒక చెప్పలు చూస్తే, బైబిల్ మొత్తాన్ని చూస్తే దేవుని యొక్క పాత్ర అంతా ప్రేమ మీద నిర్వచించబడింది. దేవుడు ప్రేమమయుడై ఉన్న కారణాన్ని సమస్తాన్ని చేశాడు. మనిషిని సృష్టించడం కానీ, ఈ సంస్థ సృష్టిని నడిపించడం కానీ, ఆయన మనిషితోని సృష్టితోనూ ఆయన వ్యవహరించే విధానం అంతా ఒకే దాని మీద ఆధారపడింది. దేవుడు ప్రేమమయుడు. మరి మనిషి యొక్క పాత్ర ఏంటి? బైబిల్ మొత్తంలో మనిషి దగ్గర నుంచి దేవుడు ఎదురు చూస్తుంది ఏంటంటే, మానవుడి యొక్క పాత్ర విశ్వాసం మీద ఆధారపడింది. బైబిల్ మొత్తం చూసుకుంటే ఇది ఒకటే మేజర్గా మనకు కనబడి విశ్వాసం విశ్వాసం విశ్వాసం. కాబట్టి మనిషి యొక్క పాత్ర విశ్వాసం అనే అంశం మీద ఇంతగా డిపెండ్ అయి ఉన్నప్పుడు మనకు తప్పకుండా మరి విశ్వాసం అంటే ఏంటి, అసలు విశ్వాసం ద్వారా అసలు మనుషులు రక్షింపబడటం ఏంటి, దేవుడు ఇంకొక లక్షణాన్ని ఎందుకు తీసుకున్నాడు, విశ్వాసం అనే అంశాన్ని ఎందుకు తీసుకున్నాడు, దేవుడు ప్రేమ చేత రక్షింపబడ్డారు లేదా ఇంకొక లక్షణం కాకుండా విశ్వాసం ద్వారానే రక్షణ అన్న మాటను మనకు బైబిల్లో స్పష్టంగా చూస్తాం. విశ్వాసం అనే దాన్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు. తర్వాత మూడవది, అసలు విశ్వాసం ద్వారా జీవించడం అంటే ఈ మూడు అంశాలను ఇందులో చూసుకుంటాం. ఈరోజు మొదటి సెషన్లో మనం చూడబోయేది అసలు విశ్వాసం అంటే ఇది క్లాసే కాబట్టి మనం ఓపెన్గా మాట్లాడుకోవచ్చు. ఇది I don't want this class to be just like a one directional topic. నేను మామూలుగా అడుగుతున్నాను అంటే ఇది మీకు తెలియదని కాదు, కానీ ఇది క్లాసే కాబట్టి, ఇది ఆరాధన ఏం కాదు కాబట్టి మనం అందరూ ఇన్వాల్వ్ అయ్యి దీని గురించి మనం లేఖనాలను పరిశీలించి మాట్లాడాలి. విశ్వాసం అంటే ఏంటి చెప్పండి సిస్టర్. పర్వాలేదు, ఏం పర్వాలేదు. నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. కరెక్ట్. ఇంకా ఎవరైనా చెప్తారా? విశ్వాసం అంటే
కనపడకుండా ఉండే వాటిని నమ్మటం. ఇంకా కరెక్ట్ అండి. ఇంకా మీరు చెప్పిన పాయింట్స్ కరెక్ట్ కరెక్ట్. ఇంకా ఇంకా ఎవరైనా యాడ్ చేస్తారేమో అంతే. వాట్ ఈస్ ఫెయిత్? ఎందుకంటే మనం అందరం విశ్వాసులు కదండి. మనం అందరం అదృశ్యంగా ఉన్నవాటి అనేవాటి రుజువు. రైట్, దగ్గర పాయింట్స్. ఇంకా వెరీ గుడ్. సరే, కరెక్ట్ అండి. మీరు చెప్పినవన్నీ పాయింట్స్ కరెక్ట్. దాన్ని కొంచెం డీటెయిల్డ్గా చూడడానికి ప్రయత్నిస్తాం. యు వాంట్ యాడ్ ఎనీథింగ్? ఓకే. ఫస్ట్ అసలు విశ్వాసం అంటే ఏం కాదో చూడండి. అసలు విశ్వాసం అంటే ఏం కాదు. సాధారణంగా విశ్వాసం అంటే ఏంటంటే, మామూలుగా మన తెలుగు పదాల్లో మాట్లాడితే విశ్వాసం అంటే నమ్మకం. అంతే కదండి. విశ్వాసం అంటే ఏం కాదంటే అది కేవలం ఒక మత సంబంధమైన నమ్మకం మాత్రమే కాదు. అంటే సాధారణంగా మనం విశ్వాసం అనే పదం ఉపయోగించినప్పుడు ఇదేదో మతానికి చెందింది, ఇది ఈ మతం యొక్క విశ్వాసం, ఇది ఈ మతం యొక్క విశ్వాసం, ఇది ఈ మతం యొక్క విశ్వాసం అనే మాటలు మనం వింటాం. సాధారణంగా మనం లోకంలో కూడా వినేటప్పుడు విశ్వాసం అనగానే ఈ మతం యొక్క విశ్వాసం ఇది, ఈ మతం యొక్క విశ్వాసం ఇది అని నమ్ముతారు. మనం కదండి. విశ్వాసం అన్నది కేవలం మత సంబంధమైనది కాదు. అంటే ఇదేదో మతానికి చెందింది కాదు. రెండు, విశ్వాసం అన్నది సొంత నమ్మకాలు కాదు. అంటే నేను ఎలా నమ్ముతున్నాను, నేను దేవుడిని ఎలా ఊహించలేదు, లేదా నేను దేవుడు అంటే ఎలా అనుకుంటున్నాను, లేకపోతే క్రైస్తవ్యం అంటే నా దృష్టిలో ఇది, లేకపోతే విశ్వాసులు అంటే ఎలా ఉండాలి అనేది మనందరికీ కొన్ని సొంత నమ్మకాలు ఉంటాయి కదండి. సాధారణంగా ఉండే నమ్మకాలు. ఆదివారం ఆరాధనకి వెళ్ళేటప్పుడు వైట్ డ్రెస్ వేసుకుని వెళ్ళాలా, ఇది నా విశ్వాసం. నమ్మేవారు ఉన్నారు. నేను అందరూ చేస్తారని నేను చెప్పడం లేదు, అది రైట్ రాంగ్ అని కూడా నేను చెప్పడం లేదు. కానీ వ్యక్తిగతంగా మనకంటూ కొంత స్వంత నమ్మకాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. అనేక సార్లు దాన్ని మనం విశ్వాసం నమ్ముతామా లేదా? నమ్మదు. ఇక్కడ మొట్టమొదటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బైబిల్ వరకు వచ్చేసరికి విశ్వాసం అని మనం మాట్లాడుతుంది ఇదేదో ఒక మతానికి చెందిందో, ఏదో ఒక వ్యక్తికి ఒక గుంపుకో చెందిన విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఏదో మత సంబంధమైన విశ్వాసాల గురించి మనం మాట్లాడుతున్నాం. దేవుడు ఒకరే. దేవుడికి మానవుడికి మధ్య ఉన్నటువంటి బంధం ఒకటే. అది ఆత్మ సంబంధమైనదైనా భౌతిక సంబంధమైన అన్ని విషయాల్లో. ఇంకా దేవునికి మానవుడికి ఆత్మ సంబంధమైన బంధాలు వేరు, భౌతిక సంబంధమైన జీవితం వేరు అనేది ఏమి ఉండదండి. జీవితం అంటే జీవితం మొత్తంగా కలిపి దేవుడితో ఒకటే బంధం. ఇంకా ఆత్మ సంబంధమైన విశ్వాసాలు, భౌతిక సంబంధమైన విశ్వాసాలు అని రెండు విశ్వాసాలు ఏమి ఉండవండి. ఇది మొదలు గుర్తుపెట్టుకోవాలి. జీవితం ఒకటే జీవితానికి ఒకటే విశ్వాసం ఉంటుంది. అది ఆత్మ సంబంధమైన జీవితం అయినా భౌతిక సంబంధమైన జీవితం అయినా మొత్తంగా కలిపి ఒకటే జీవితం. కాబట్టి సొంత నమ్మకాలు ఉంటాయండి చాలా మందికి. కొంతమంది ఏమని నమ్ముతారంటే, నా దేవుడు గొప్పవారు కాబట్టి నాకు అనారోగ్యం వచ్చినా కూడా నేను హాస్పిటల్కి వెళ్ళను. దేని బట్టి? ఇది నా నమ్మకం, నేను నమ్ముతున్నాను. కొంతమంది ఏం నమ్ముతారంటే, దేవుడు నాకు కళ్ళలో కనబడి చెప్తారంట. అది వారి నమ్మకం. అంటే ప్రతి ఒక్కరూ వారి సొంత నమ్మకాలను ఏర్పాటు చేసుకున్నారు. అలా అయితే మీకు కళ్ళలో దేవుడు ఎవరు కనబడి చెప్తే నాకు ఇప్పుడు కనబడి చెప్పాలి. సో విశ్వాసం అనేది సొంత నమ్మకాల మీదనో లేదా మత సంబంధమైనటువంటి కేవలం కొన్ని ఆలోచనల మీదో మనం నిర్వచించేది కాదు. అలా అయితే మనం ఈ క్రైస్తవ ప్రపంచంలో బయటకు వెళ్ళినప్పుడు క్రైస్తవులందరూ ఒకటే నమ్ముతున్నారండి? క్రైస్తవులందరూ ఒకటే నమ్ముతున్నారా? లేదు. కొన్ని మనుషులందరూ ఒకటే నమ్ముతున్నారా? లేదు. మరి అప్పుడు ఐక్యత అనేది ఎలా సాధ్యం అవుతుంది? ఎవరికి నచ్చింది వారు నమ్ముకుంటూ, ఏ గుంపుకు చెందిన వారు దానికి నమ్ముకుంటూ ఉంటే ఐక్యత అనేది ఎలా సాధ్యం అవుతుంది? సాధ్యం. మూడు, విశ్వాసం అంటే ఏం కాదండి, అదేదో ఒక మానసికమైన ఫీలింగ్ కాదు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ మెంటల్ ఫీలింగ్. చాలా మంది ఏమనుకుంటారంటే విశ్వాసం అంటే మా హృదయంలో మేము అనుకున్నది. మీకు తెలియదు నేను ఎంత విశ్వాసం,
మాట్లాడుతాం. ఇట్స్ నాట్ జస్ట్ మెంటల్ ఫీలింగ్ అండి. అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఏదో గుడ్డిగా మనం అనుకున్న ఒక ఫీలింగ్ కాదు. విశ్వాసం అంటే మనం ఏదో గుడ్డిగా మనం ఒక భావన ఏర్పాటు చేసుకుని మెంటల్గా ఒక ఫీలింగ్ కాదు. కొంతమంది ఉంటారండి, ఎంత అంటే పరిస్థితులు అంటే ఎంత గుడ్డి నమ్మకాన్ని ఏర్పాటు చేసుకుంటారంటే నేను చాలా ఎగ్జాంపుల్స్ చూశాను. కొంతమంది ఏమవుతారంటే ఈరోజు బైబిల్ ఓపెన్ చేయగానే కొంతమంది ఎలా ఉంటారు, బైబిల్ సడన్గా మధ్యలో ఓపెన్ చేస్తారు. అక్కడ ఏదైనా ఒక వాగ్దానం లాంటి వచనం కనబడింది అనుకోండి, ఈరోజు గ్యారెంటీగా జరుగుతుందని నమ్ముతారు. దాన్ని ఎంతగా నమ్ముతారంటే ఎవరు వచ్చి చెప్పినా ఇక నమ్మరు. ఎవరు వచ్చి లేదు ఇలా జరగదు, దేవుడు ఇలా మాట్లాడరు మనతో, దేవుడు ఎప్పుడు ఇదేమి లాటరీ కాదు, మనం దేవుడితో లాటరీలు ఆటలాడలేము, మనం ఏదో మనకు నచ్చినట్టు బైబిల్లో వచ్చిన తీసేసి ఈరోజు ఇది జరిగిపోతుంది అని చెప్పడానికి దేవుడేమి మనతో పాటు లాటరీ ఆటలు ఆడరు అని ఎవరు చెప్పినా మానసికంగా ఒక ఫీలింగ్ ఏర్పాటు చేసుకుంటారు. ఇంతే నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఎలా నమ్ముతారంటే ఏదైనా ఒక రోజు ఏదైనా ఒక సంఘటన జరిగితే ఆ రోజు మంచి జరిగింది అనుకోండి, నెక్స్ట్ టైం కూడా అలాంటిది జరిగితే ఈ రోజు గ్యారెంటీగా మంచి జరుగుతుంది అని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు కదండి. అంటే దీస్ ఆర్ సైకలాజికల్ ఫీలింగ్. విశ్వాసం అనేది మనం ఏదైతే మాట్లాడుకోవాలన్నాం, దిస్ ఈస్ నాట్ జస్ట్ ఎ సైకలాజికల్ ఫీలింగ్. ఇదేదో మెంటల్గా మనం అనుకొని ఇదే విశ్వాసం అనే దాని గురించి మనం మాట్లాడలేదు. లేదా గుడ్డిగా మనం నమ్మే దాని గురించి నేను మాట్లాడలేదు. ఒక్క మాట నేను చెప్తానండి, మన దేవుడు నిజమైన దేవుడు అయితే, ఆయనే నిజంగా ఉన్నవారైతే ఆయన ఎప్పుడూ కూడా మనల్ని గుడ్డిగా నమ్మకం గుడ్డిగా నమ్మమనేది కేవలం అబద్ధం మాత్రమే. నిజమైనది ఎప్పుడూ కూడా మన మనసును ఒప్పించి మనకి నిజమైన హేతువు ఇచ్చి మన హృదయాన్ని గెలుచుకొని మన విశ్వాసాన్ని చూడగొట్టదు తప్ప గుడ్డి నమ్మకాలు ఎప్పుడూ కూడా మనకి కారణాలు ఇవ్వవు, మనకు ఆన్సర్స్ ఇవ్వవు. మనం డెవలప్ చేసుకోవాల్సిన విశ్వాసం కూడా గుడ్డిగా ఏదో నమ్మటానికో లేదా మిగతా క్రైస్తవులు అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చెయ్యాలను అలాంటి విశ్వాసం బైబిల్ విశ్వాసం కాదు. మనం ఏమి చేసినా ఏమి క్రైస్తవ్యంలో ఫాలో అయినా మనకు పూర్తిగా అర్థమయ్యే అందులో అర్థమయ్యాడు. అంటే మిగతా వాళ్ళు అందరూ ప్రార్థన చేస్తున్నారు కాబట్టి నేను ప్రార్థన చేస్తాను అనేది రాంగ్ అండి. అసలు ప్రార్థన అంటే ఏంటి, ప్రార్థన ఎందుకు చేయాలా అన్నది నాకు మొదట అర్థమయ్యి దాన్ని విలువ అర్థం చేసుకుని నా అంతటి ఇష్టపూర్వకంగా అది చేయాలి తప్ప, అంటే మిగతా వాళ్ళు అందరూ నడుస్తున్నారు కాబట్టి నేను నడుచుకుంటూ వెళ్తాను అనేది అది విశ్వాసం కాదు. అది ఏమవుతుందంటే గుడ్డి నమ్మకం. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు అబ్రహాముకి దేవుడు వాగ్దానాలు చేశారు కాబట్టి నాకు దేవుడు అలాంటి వాగ్దానాలు చేస్తారు, నేను ఇల్లు వేసి వెళ్ళిపోతానంటే సరైన విశ్వాసమేనండి అది. అబ్రహాముని దేవుడు ఇల్లు వదిలేసి వచ్చేమన్నారు కాబట్టి నేను కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోతాను, దేవుడు నన్ను కూడా ఆశీర్వదిస్తారు అని ఒక వ్యక్తి విశ్వసించాడండి. ఇది సరైన విశ్వాసమేనా? సో మనం మాట్లాడుకోబోయేది అలాంటి వాటి లేదా వాక్య ఆధారం లేనిది కాదు. విశ్వాసం అంటే ఏం కాదంటే వాక్య ఆధారం లేనిది కాదు, వాక్యాన్ని బయట మనం ఏర్పాటు చేసుకునే నమ్మకాలు కాదు. మనకు సాధారణంగా కొంతమంది ఉంటుందండి, ఈరోజు ఈ వైట్ డ్రెస్ వేసుకెళ్తే ఇంటర్వ్యూ బాగా సక్సెస్ అవుతుంది కదా, ఎప్పుడైనా విన్నారా? లేదా ఈ షూస్ వేసుకెళ్తే లాస్ట్ టైం నాకు ఈ ఇంటర్వ్యూ బాగా అయింది కాబట్టి ఈసారి కూడా తీసుకెళ్తాను నేను అనే నమ్మకాలు ఉన్నాయండి. ఉన్నాయి, తప్పకుండా ఉన్నాయి. లేవని మాత్రం మనకు తప్పకుండా కొన్ని వ్యక్తిగత నమ్మకాలు ఉన్నాయి. వాటిని ఎంత గాఢంగా నమ్ముతామంటే బలబుద్ధి చెప్తాం అన్నమాట. సో అయితే విశ్వాసం అంటే ఇది కాదు. మరి అంటే విశ్వాసం అంటే ఏంటి? దీన్ని ఏదో ఒక మాటలో నేను చెప్పలేను, కానీ కొన్ని పాయింట్లు మనం ఒకరి ద్వారా చూడడానికి ప్రయత్నించాలి. మనకు దాని యొక్క అక్షరాలమైన అర్థం ఏంటో చూడాలి. అసలు విశ్వాసం అనగా దాని అర్థం ఏంటి? వాట్ ఈస్ ఫెయిత్? విశ్వాసం అంటే దాని అర్థం ఏంటి? దీనికి రెండు గ్రీకు పదాలు ఉపయోగించబడ్డాయండి. ఒకటి నౌన్ ఫామ్ లో ఉపయోగించబడింది. నౌన్ అంటే నామవాచకం, పేరు. పేతో అనే వర్డ్ యూజ్ చేస్తారండి గ్రీక్ లో. పేతో, పిఐపిహెచ్, పేతో అనే వర్డ్ యూజ్ చేస్తారు. దాని అర్థం ఏంటంటే
టు బి ఫుల్లీ పెర్స్యూడెడ్ అంటే అర్థం ఏంటంటే, టు బి ఫుల్లీ పెర్స్యూడెడ్ అంటే అర్థం ఏంటంటే సంపూర్ణంగా గ్రహించి నడవడం. టు బి ఫుల్లీ పెర్స్యూడెడ్ అంటే అర్థం ఏంటంటే సంపూర్ణంగా గ్రహించి నడవడం, సంపూర్ణంగా గ్రహించి. ఇంకా లేకపోతే బిలీవ్ అని, ఇదే నమ్మకం మాత్రం కాదు. బిలీవ్ అని ఇక్కడ ఉపయోగిస్తున్నటువంటి పదం లేదు, ఫెయిత్ అనే వర్డ్ ఏదైతే యూజ్ చేస్తారో ఇది జస్ట్ ఒక నమ్మకం కాదు, ఒక వ్యక్తి ఒప్పింపబడి దాన్ని అంగీకరించడం, లేదా ట్రస్ట్ అని. సాధారణంగా దే ఆర్ ట్రస్టబుల్ అంట, అంటే వాళ్ళు నమ్మదగిన వారు. ఆ సెన్స్ లో ఉపయోగించబడింది ఒకటి. రెండో సెన్స్ లో ఉపయోగించబడింది దగ్గర దగ్గర పద్ధతి కూడా పిస్టియో అన్న వర్డ్ యూజ్ చేశారండి. PISTEUO, ఇది వర్బ్ ఫామ్ లో ఉపయోగించారు. వర్బ్ అంటే ఏంటండి? క్రియావాచకం, అంటే పని చేసే దాంట్లో ఉపయోగించారు. మొదటిదేమో దాని యొక్క గుణాన్ని తెలియజేయడానికి ఉపయోగించారు. రెండోది అది చేసే పనిని గురించి తెలియజేసేటప్పుడు కూడా ఉపయోగించారు. అంటే విశ్వాసం అనేది పని చేస్తే ఏమవుతుంది, ద యాక్ట్ ఆఫ్ ఫెయిత్ అన్న. అంటే మనం సాధారణంగా బైబిల్లో చదువుతాం కదండి, దేవుని వాక్యం అంగీకరించి వారు విశ్వాసులైరి అన్నమాట మనం విన్నామండి. అపోస్తలుల కార్యాల్లో విన్నాం. విశ్వాసులైరి అంటే అర్థం ఏంటండి? అంటే వారు దేవుడిని నమ్ముతున్నారు, అదే నాకు ఏం లేదు నడుచుకుంటున్నారు. మనకు అర్థమయ్యే సెన్స్ ఏంటంటే వారు క్రీస్తుని అంగీకరించి బాప్తిసం పొందారు అనేది దాని అర్థం. వారు దేవుని వాక్యం అంగీకరించి విశ్వాసులైరి అని అంటే అర్థం ఏంటంటే వారి బాప్తిస్మ కార్యక్రమం మొత్తాన్ని విశ్వాసులైరి అన్న పదంలో ఇచ్చేసారు. అంటే వారు చేసిన మొత్తాన్ని ఒక్క వర్డ్లో ఇచ్చారు. ఏంటంటే వారు విశ్వాసులైరి అంటే అర్థం ఏంటంటే దే ఆర్ నాట్ జస్ట్ బిలీవ్, దే డిడ్ ఇట్. అంటే వారు కేవలం నమ్మలేదు, దాన్ని చేశారు. అంటే వారు క్రీస్తు వాక్యాన్ని విని ఒప్పుకొని బాప్తిసం పొంది సంఘంలోకి యాడ్ అయ్యారు కదండి. మొత్తాన్ని కలిపి ఒక్క పదంలో రాశారు. ఏమని? వారు విశ్వాసులైరి. అంటే వారు చేసినటువంటి క్రియ, ద యాక్ట్ ఆఫ్ ఫెయిత్. అర్థమైంది కదండి. అక్కడ కూడా విశ్వాసులైరి, విశ్వాసం ఈ పదం ఉపయోగించారు. క్రిస్టియో అన్న కూడా యూజ్ చేశారు. మనకి ఫండమెంటల్గా విశ్వాసం అనే పదం బైబిల్లో ఏ విధంగా ఉపయోగించబడిందో మనం అర్థం చేస్తాం. ఒకటి, పూర్తిగా గ్రహించి నమ్మింది. కేవలం నమ్మకం కాదు, గ్రహించి నమ్మింది. బైబిల్ మనకు అందుకే ఇవ్వబడింది, గుర్తుపెట్టుకోవాలి. కేవలం దేవుడు మనం నమ్మాలని మాత్రమే కోరుకుని ఉంటే ఆయన అసలు బైబిల్ మనకు అవసరమే లేదు. ఎందుకంటే ఈ భూమి మీద ప్రతి ఒక్కరు ఏదో నమ్ముతున్నారు. ఈ భూమి మీద అసలు విశ్వాసం లేని వాళ్ళు ఎవరో చెప్పండి. ఈ భూమి మీద విశ్వాసం లేని వారు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారండి? మీరు అనొచ్చు క్రైస్తవులు కాని వారు అందరూ విశ్వాసం కాదండి. క్రైస్తవులు కాని వారికి కూడా విశ్వాసాలు ఉన్నాయి. ఇప్పుడు అన్యులు ఉన్నారు, వారు ఏమీ నమ్మట్లేదా? వాళ్ళు ఏదో నమ్ముతున్నారు కదా. దేవుడు లేడు అనే వాళ్ళు కూడా అది నమ్ముతున్నారు, వారి విశ్వాసం అది. అసలు ఈ భూమి మీద విశ్వాసం లేని వాళ్ళు ఎవరు లేరు, అందరూ విశ్వసిస్తారు ఏదో ఒకటి. దేవుడు ఏదో ఒక విశ్వాసాన్ని మన దగ్గర నుంచి ఎదురు చూడట్ల. ది ఫెయిత్ అన్నారు. ది ఫెయిత్ అంటే ది అనేది ఎప్పుడైతే డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేస్తారో దాని అర్థం ఏంటంటే ఒక్క విశ్వాసం, ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వాసం. దేవుడు మనల్ని ఏదో ఒకటి నమ్మమని కోరుకోవట్లేదు. ఏదో ఒకటి నమ్మడం అంటే మనం అందరం కూడా ఏదో ఒకటి నమ్ముతూనే ఉంటాం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నమ్ముతూనే ఉంటాం ఏదో ఒకటి. దేవుడు ఏదో ఒకటి నమ్మాలని కోరుకోవట్లేదు, కానీ ఒక ప్రత్యేకమైన విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నదే దేవుడు. అందుకే ఈ లేఖనాలు మనకి ఇవ్వబడ్డాయి. ఇది మొదలు గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇప్పుడు అసలు విశ్వాసం ఉన్న పదం బైబిల్లో అసలు ఎన్ని రకాలుగా ఉపయోగించబడింది, ఎన్ని విధాలుగా ఉపయోగించబడింది అది మనం చూద్దాం. విశ్వాసము అను మాట బైబిల్లో ఎన్ని విధములుగా ఉపయోగించబడింది? ఎనీ గెస్? జస్ట్ గెస్, నాలెడ్జ్ చెకింగ్ మాత్రం కాదు, జస్ట్ ఒక గెస్. మీకు తెలిసిందే చెప్పండి, లేదా ఒక గెస్ చేయొచ్చు, ఒక ర్యాండమ్ గెస్. ఎనీ గెస్? యువర్ ఐడియా? మొత్తంగా
పదాలు ఉపయోగించుకుంది, మొత్తం 7. దాన్ని మనం ఒకరి తర్వాత ఒకటి చూద్దాం. విశ్వాసం అన్న పదానికి లేదా దానికి పర్యాయ పదాలు. మొదటి నమ్ముట, బిలీవ్. ఒకసారి యోహాను సువార్త 12 42 వచ్చిన ఒకసారి చూసాం. యోహాను సువార్త 12 42 వచ్చిన. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఇక్కడ కూడా విశ్వాసం అనే పదం ఉపయోగించారు కదండి. అంటే అర్థం ఏంటి? అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని అంటే అర్థం ఏంటి? అనేకులు ఆయన నమ్మారు, అనేకులు ఆయనను నమ్మారు, అంతే కదండి. దాని అర్థం అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అంటే అర్థం ఏంటి? అనేకులు ఆయనను నమ్మారు, బిలీవ్. నెక్స్ట్ అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 చదవండి. మనకు అందరికి బాగా తెలిసిన వచ్చినది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై కూడా అసాధ్యము. ఇంకా దేవుని యొద్దకు వచ్చేవాడు ఎవరైనా ఆయన ఉన్నాడని నన్ను ఎదుగు వారికి ఫలము తెచ్చేవాడని నమ్మవలేను. నమ్మాలి కదా. దేవుడు ఉన్నారని, ఆయన అడిగిన వారికి ఫలాలు దయచేస్తారని నమ్మాలి కదా. ఇక్కడ నమ్మగలిగింది కదా అన్న ఉపయోగించిన పదం ఇదే. అంటే విశ్వాసం అనేది మొదటిది, నమ్మకం. అనేకులు ఆయన యందు విశ్వాసం ఉందంటే అనేకులు ఆయన నమ్మారు. ఏమని నమ్మారు? దేవుని కుమారుడు. లేదా దేవుని దగ్గరికి వెళ్ళేవారు ఎవరైనా ఆయన ఉన్నాడని నమ్మకుండా ఆయన దగ్గరికి వెళ్ళడం అనేది అసాధ్యం. దేవుడు ఉన్నారని నమ్మకం లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఏం అడుగుతామండి? అది అప్పుడు గాల్లో చేసే ప్రార్థనలు. అర్థమైంది కదండి. సో నమ్మటం అనేది ఒక సెన్స్లో ఉపయోగించు. రెండోది ఏంటంటే విశ్వసించుట. ఇది ఇంకొక సెన్స్లో ఉపయోగించు. కేవలం నమ్మటం కాదు, విశ్వసించుట అనేది ట్రస్ట్ అన్నది. ఫస్ట్ ఏమో బిలీఫ్ అన్నది, సెకండ్ ఏమో ట్రస్ట్, విశ్వసించుట. నమ్మడానికి విశ్వసించడానికి ఏమన్నా తేడా ఉందంటే పెద్ద తేడా ఉండకపోవచ్చు, ఒక స్లైట్ గ్యాప్. నమ్మకాలు అనేవి ఏంటంటే ప్రతి మనిషి 100 నమ్ముతాడు. నమ్మకాలు అనేవి మనం ఏర్పాటు చేసుకుంటాం. విశ్వసించడం అనేది ఎప్పుడు వస్తుందంటే నమ్మకాన్ని దాటి ఇంకొక అడుగు ఉంది. అంటే నేను దీన్ని విశ్వసిస్తున్నాను, ఇది నిజమని నేను అర్థం చేసుకొని చెప్తున్నాను అనేది. కరెక్ట్గా ఇంకా కరెక్ట్గా మాట్లాడితే పెద్ద తేడా, చిన్న గ్యాప్, చాలా చిన్న గ్యాప్. ఒకసారి యోహాను సువార్త 14:1 చూద్దాం. మీ హృదయములో కలవరపడని ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ఇక్కడ దేవుని నమ్ముతున్నారు అంటలేదండి, దేవుని యందు మీరు విశ్వాసం ఉంచుతున్నారు అంటే కేవలం నమ్మకం లేదు, మీరు దేవుని మీద ఆధారపడుతున్నారు, నన్ను కూడా విశ్వసించు అని ప్రభువైన యేసు తీసుకొచ్చింది. అవునండి. నెక్స్ట్ అలాగే రోమీయులకు రాసిన పత్రిక 4:17 కూడా ఒకసారి చూసాను. విశ్వసించిన దేవుని యొక్క సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి ఉన్నాడు. నిన్ను గురించి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించింది రాయబడి ఉన్నది. అదే ఎవరి గురించి అండి? అబ్రహాము గారి గురించి. అవును కదండి. ఆయన కేవలం దేవుడు ఉన్నారు అని మాత్రమే నమ్మలేదు, కానీ తన జీవితాన్ని దేవుడు చెప్పిన మాట మీద ఆధారం చేసుకుని నడిచాడు. అందుకే అబ్రహాము దేవుడిని విశ్వసించాడు. He just not just believe, he made a trust. అంటే నమ్మదగిన వాడి దేవుడు సంపూర్ణంగా ఆధారపడి. ఇది 2. 3 నమ్మకత్వం లేదా ఫెయిత్ఫుల్నెస్ అంటారు. లాయల్టీ అంటారు. లాయల్టీ అంటే అర్థం ఏంటండి? లాయల్టీ అంటే అర్థం ఏంటంటే మనం ఇంట్లో పనులు ఉన్నప్పుడు వాళ్ళు ఇంట్లో వదిలేసి మనం బయటికి వెళ్ళడం అంటే ఎప్పుడు చేయగలుగుతూ ఉంటాం పని అంటే సంపూర్ణంగా నమ్మచ్చు, మనకి వెన్నుపోటు పోవడం, అంతే కదండి. లాయల్టీ అంటే దే ఆర్ లాయల్ అంటే అర్థం ఏంటండి? అంటే వీళ్ళు వెన్నుపోటు పోవడం. భార్యకి భర్తకి మధ్య ఉండవలసింది ఏంటండి? ఆ ఫెయిత్ఫుల్నెస్ లేదా లాయల్
లాయల్టీ అంటే ఒకరికి ఒకరు నమ్మకంగా ఉండడం, అంటే పూర్తిగా ఆధారపడదగినంత, లేదా నమ్మదగినంత, లేదా తను లేకపోయినా కూడా అంటే ఇద్దరు ఉన్న వ్యక్తుల మధ్యలో నమ్మకత్వం అనేది ఇద్దరి మధ్యనే జరుగుతుంది. ఒకరికొకరు నమ్మకత్వం అనేది ఇద్దరి మధ్యనే జరుగుతుంది. ఒకరు లేకపోయినా ఇంకొకరు నమ్మకంగా ఉండగలరు అనే ఒక క్వాలిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగించుకుంటాం. ఒకసారి గల్తీకి రాసిన పత్రిక 3:9 వచ్చిన ఒకసారి. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడదు. మళ్ళా చదువు. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా. ఇక్కడ విశ్వాసము గల అన్నారు కదండి. విశ్వాసము గల అంటే అర్థం ఏంటండి? సాధారణంగా ఈ పదం మనం కుక్క పిల్లలకు వాడతాం. తప్పు పదం సెన్స్ ఏం కాదు, మామూలు. కుక్క పిల్లలు చాలా విశ్వాసంగా ఉంటాయండి అంటారు. ఎప్పుడైనా విన్నాను? పనులకు కూడా వాడతారు. ఈ పనుడు చాలా విశ్వాసం గలవాడండి అంటారు. అంటే దాని అర్థం ఏంటండి? చాలా నమ్మకం కలివాడు, మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళడు, మా అన్ని విషయాలను మాకు తోడే ఉంటాడు అని నమ్మడం. అబ్రహాము మళ్ళా చదువు రావచ్చు ఒక్కసారి. గల్తీకి రాసిన పత్రిక 3:9 వచ్చు. విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. కాబట్టి విశ్వాస సంబంధులే అంటే ఎవరైతే లాయల్గా ఉంటారో వాళ్ళే విశ్వాసులైన అబ్రహాముతో. అంటే అబ్రహాం కూడా లాయల్గా ఉన్నారు. ఎవరికి? దేవునికి నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి ఎవరైతే లాయల్గా ఉంటారో వాళ్ళే విశ్వాసులైనటువంటి అబ్రహాముకి పిల్లలై ఉన్నారు. అబ్రహాం ఏ విధంగా అయితే లాయల్గా ఉన్నారో దేవునికి, విశ్వాస సంబంధం అంటే అలా లాయాలిటీ ఉన్నవాడు ఎవరైతే ఉన్నారు, లేదు ఫెయిత్ఫుల్నెస్ అంటారు, అలాంటి వారే దేవునికి పిల్లలు, అబ్రహాం పిల్లలు. అంతే కదండి. పిల్లలంటే అర్థం ఏంటండి? పిల్లలంటే అర్థం ఏంటంటే తండ్రి యొక్క తత్వాన్ని కొనసాగించాడు. ద వన్ హూ కంటిన్యూస్ ద లెగసీ ఆఫ్ ద ఫాదర్. ఇంటి పేరు మాత్రం కొనసాగించేవాడు కాదు, లెగసీ అంటే తండ్రి యొక్క గొప్పతనాన్ని కొనసాగించేవాడిని, తండ్రి యొక్క తత్వాన్ని, తండ్రి యొక్క సారాన్ని కొనసాగించేవాడిని కుమారుడు, పిల్లలు అంటారు. అబ్రహాం పిల్లలు అవ్వాలంటే ఏమవ్వాలండి? అబ్రహాం ఎలా అయితే దేవునికి నమ్మకత్వంతో ఉన్నాడో ఆయనకి పిల్లలు అవ్వాలనుకుని ఎవరైనా కూడా ఇది ఫండమెంటల్ క్వాలిటీ. విశ్వాసం లేకుండా మన అబ్రహాంకి పిల్లలు అవ్వలేము, దేవునికి పిల్లలు అవ్వలేము. అంతే కదండి. నా తండ్రికి ఒక లక్షణాలు ఉంటే నాకు వేరే లక్షణాలు ఉంటే ఏమంటారండి? అబ్బాయి ఈయన తండ్రికి పుట్టాడు కానీ తండ్రికి రావాల్సిన ఒక లక్షణం కూడా లేదన్నా అంటారండి. తండ్రికి ఉన్న లక్షణాలు పిల్లవాడికి ఉండే లక్షణాలు వేరు వేరు ఉంటే ఏమంటారంటే వీళ్ళ తండ్రి అంత కాదండి అంటారండి. అదే తండ్రి లాగా వ్యవహరిస్తే అచ్చం మీ నాన్న చూసినట్టే ఉన్నాడు, కేవలం రూపు మాత్రం కాదు ప్రవర్తన. మీ నాన్న కూడా ఎలాగే ప్రవర్తించేవాడు. అలాగే ఇప్పుడు అబ్రహాం పిల్లలు అవ్వాలంటే ఏంటండి? మనందరికీ అబ్రహాంకి మనకు ఉన్న ఆ కామన్ పాయింట్ ఏంటండి? విశ్వాసం. అబ్రహాం దేవుడికి నమ్మకంగా ఉన్నారు. ద ఓన్లీ క్వశ్చన్ ఈజ్ కెన్ బి మనం దేవుడికి నమ్మకంగా ఉన్నామా? దేవుడికి నమ్మకంగా ఉండడానికి మనకి ఏం క్వాలిటీస్ కావాలంటే గొప్ప చదువు కావాలి, బాగా పేరు కావాలి, మంచి వయసు కావాలి, మంచి జ్ఞానం కావాలి, సమాజంలో ఒక గొప్ప ఉన్నతమైన స్థితి కావాలి. కేవలం పురుషులు మాత్రమే దేవుని నమ్మకం ఉండగలరు, స్త్రీలు మాత్రమే దేవుని నమ్మకం. అసలు ఇట్ ఈస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్, యువర్ సోషల్, యువర్ ఎకనామికల్, యువర్ అకాడమిక్ స్టడీస్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్. అంటే మీ యొక్క చదువు, జ్ఞానం, మీ యొక్క జెండర్, ఇది ఏటితో సంబంధం లేకుండా కూడా ఒక వ్యక్తి దేవుడికి నమ్మకం ఉండాలి. దేవుడు మన దగ్గర నుంచి ఎదురు చూసేది ఏంటంటే ఆ నమ్మకత్వం. క్యాన్ బి ఇది మనం చేయలేనంత దూరంలో ఉన్నటువంటి పని. నమ్మకంగా ఉండడం అనేది మనందరికీ సాధ్యం కాని పని. ఒక వ్యక్తి అనుకొని నేను దేవుడికి నమ్మకంగా ఉంటాను అనుకొని ఒక వ్యక్తి దేవుడికి నమ్మకంగా ఉండగలండి? ఉండగలిగేదైనా ఉండలేనంత కష్టమైందా? ఉండగలిగేది. మనం ఉన్నామా?
ఉండగలమని మనం నమ్ముతున్నాం. మరి ఉండగలమని నమ్ముతున్నప్పుడు అబ్రహాముకు పిల్లలుగా ఉండడం అనేది, దేవునికి పిల్లలుగా ఉండడం అనేది ఒకటే క్వాలిటీ, ఓన్లీ వన్ క్వాలిటీ. వాట్ ఈస్ ద క్వాలిటీ? కెన్ యూ బి లాయల్? కెన్ యూ బి లాయల్? ఆబ్వియస్లీ ఏంటి, మనం ఎవరైనా వివాహం చేసుకునేటప్పుడు స్త్రీ కానీ పురుషుడు కానీ ఎందుకు పెళ్లి చేసుకుంటారండి? నమ్మకం ఉంటారని పెళ్లి చేసుకుంటారు, వదిలి వెళ్ళిపోతారని పెళ్లి చేసుకుంటారు. ఆ కోరిక ఏమో తప్పు కోరిక. ఇజ్ ఇట్ అ రాంగ్ డిజైర్? నమ్మకంగా నాతో పాటు ఉండాలి అనే కోరిక తప్పు కోరిక కాదు కదండి. మరి దేవుడు మనం ఆయనతో పాటు ఉండాలని అనుకున్నప్పుడు నాతో పాటు మీరు ఉండాలి, నాకు నమ్మకం ఉండాలి అని దేవుడు అనుకోవడం తప్ప దేవుడు మన దగ్గర నుంచి ఎదురు చూస్తుంది. మీ ఆస్తో ఇంకోటో, మీకున్న జ్ఞానమో, మనకున్న నాలెడ్జ్, అసలు మనలాగా ఇంకెవరు మాట్లాడలేరడం ఏం కాదండి. మనలాగా ఇంకెవరు బాగా పిలవలేరు ఏం కాదండి. వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్? కెన్ యూ బి లాయల్ టు మీ? ఇట్ ఈస్ అ వెరీ ఫండమెంటల్ బేసిక్ రిక్వైర్మెంట్. మనం ఎవరితో అయినా ప్రయాణం చేయాలనుకున్నాం, ఎవరితో అయినా, అది కొద్ది కాలమో గొప్ప కాలమో, కొద్ది కాలమో గొప్ప కాలమో, నమ్మకంగా ఉండాలని అనుకుంటామండి. మనతో పాటు ఒక స్నేహితుడు వచ్చాడు, సరే ఒక కాలేజీకి వెళ్ళాడు, 2 సంవత్సరాలు కాలేజీ, 2 సంవత్సరాలు అక్కడ చదువుకునేటప్పుడు ఎవరితో మనం స్నేహం చేసాం. ఈ 2 సంవత్సరాలు అతనితో స్నేహం చేసేటప్పుడు మనం ఏదైతే చూస్తాం, ఈ 2 సంవత్సరాలు నాకు వెన్నుపోటు పడకుండా ఉండాలని కోరుకుంటారు. వెన్నుపోటు పొడిచేవాడితో మీరు స్నేహం చేస్తారా? మీ సీక్రెట్లన్నీ అతనికి చెప్తారు కదా, ఆమెకి చెప్తారు కదా. దిస్ ఇస్ ఫండమెంటల్ రిక్వైర్మెంట్ ఫర్ ఎనీ రిలేషన్. అది ఏ రిలేషన్ అయినా కూడా. దేవుడు కూడా అదే చూస్తున్నాడు. అబ్రహాము నాకు లాయల్గా ఉన్నారు, ఎవరైతే లాయల్గా ఉంటారో వాళ్ళందరూ అబ్రహాం పిల్లలని దేవుడు చెప్తున్నాడు. వారు యోధా మతం నుంచి వస్తారా, హిందూ మతం నుంచి వస్తారా, ఇస్లాం మతం నుంచి వస్తారా అని దేవుడు ఏం చెప్పట్లేదు. ఏ మతం నుంచి వచ్చినా నువ్వు నాకు నమ్మకం ఉండగలవా, నాతో పాటు నడవగలవా, నువ్వు ఏ మతం నుంచి వచ్చినా నాతో పాటు నడిచేటట్టయితే నేను కోరుకున్నట్టుగానే నువ్వు తయారు. నువ్వు స్త్రీవా, నువ్వు పురుషుడివా, నువ్వు చిన్నపిల్లడువా, నువ్వు పెద్ద నాలెడ్జ్ ఉందా, నువ్వు సొసైటీలో పెద్ద పేరు ఉందా, నువ్వు పెద్ద అధికారివా, నాకేం అనవసరం. నాతో నడవగలవా, నడవగలవా దాయి నన్ను అడుగుతున్నా. అబ్రహాము పిల్లలైన వారందరూ ఇలా ఇదే క్వాలిటీ. అబ్రహాము దేవునితో నడవడానికి ఇష్టపడ్డాడు. అబ్రహాం పిల్లల వల్ల మీకు నాకు ఆశ ఉందా అనుకుంటున్నావా? నాకు అంత నాలెడ్జ్ లేదు, నాకు బైబిల్ అంత తెలియదని మనం అనుకుంటున్నావా? అవసరం లేదు. బైబిల్ మొత్తం తెలిసిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారు అనుకోవడం ఒక భ్రమ. తెలియని వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు అనుకోవడం భ్రమ. దేవుడు ఏమి మనం రేపు పొద్దున్న చనిపోయిన తర్వాత తీర్పు దినం లేదు, 119 అధ్యాయం నాకు మొత్తం చెప్పి చేస్తారని దేవుడు ఏమన్నా నెక్స్ట్ విశ్వాసాన్ని సువార్త అన్న పదంతో కూడా ఉపయోగించారు. సువార్త ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం, ద కంటెంట్ ఆఫ్ ఫెయిత్ అన్న విశ్వాసాన్ని సువార్త అన్న పదంతో కూడా సూచించారు. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఇప్పుడు యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపునని, ఇవన్నీ ఏంటండి? ఇదంతా కలిపి స్వార్థ. స్వార్థ అంటే ఏంటండి? క్రీస్తు మరణం, సమాధి, పునరుద్ధరణ, దీని మీద కట్టబడిందే స్వార్థ. యేసు ప్రభువుని ఒప్పుకోవడం, ఆయన్ని దేవుడు మృతుల్లో నుంచి లేపారని నువ్వు ఒప్పుకొని నువ్వు విశ్వసించినట్లు అంటే నువ్వు స్వార్థ విశ్వసిస్తావు. స్వార్థ విశ్వాసం కంపారిటివ్ పారామీటర్ తీసుకుంటావు. ఒప్పుకొని విశ్వసించినట్ల నీవు రక్షించబడదు. యాలయనగా నీతి కలిగినట్లు మనుషులు హృదయంలో విశ్వసించు, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకోరు. అలాగే ఒకసారి యోధా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 3వ వచనం ఒకసారి చూడండి. యోధా
ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గురించి మీకు రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు రాయవలసి వచ్చును. ప్రియులారా, మనకందరికీ కలిగే రక్షణను గురించి మీకు రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ. ఇది ఏ బోధ అండి? క్రొత్త నిబంధన ఏదో సువార్త మనకు అప్పగింపు. మన పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవాలని మిమ్మల్ని వేడుకొనుచు రాయవలసి వచ్చినని ఇక్కడ ఉంది కదండి. బోధ అన్న మాట ఉంది కదండి, ఉంది కదా. దీన్ని ఒకసారి ఇంగ్లీష్లో చదువుతారా? కెన్ యూ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్? Jude chapter 1 verse 3. Beloved, while I was very diligent to write to you concerning our common salvation, I found it necessary to write to you, exhorting you to contend earnestly for the faith which was ఫర్దర్ ఫెయిత్ అని ఉపయోగించారు. అక్కడ ఏమందంటే ఒక్కసారి అప్పగింపబడిన బోధ ఉపయోగించారు. ఇక్కడికి వచ్చేసరికి ఫెయిత్ అనే పదం ఉపయోగించారు. అంటే ఇప్పుడు బోధ ఫెయిత్ గ్రీకులో ఉపయోగించిన పదం ఒకటే. తెలుగులోకి వచ్చేసరికి కాదు బోధ అని రాశారు. ఇంగ్లీష్లోకి వచ్చేసరికి అదే పదాన్ని ఎవరు రాశారండి? ఫెయిత్, విశ్వాసం అనే బోధ అని ఇంగ్లీషు గ్రీక్ తెలుగు బైబిల్ దగ్గర పెట్టుకుంటే అసలు గ్రీక్ బైబిల్ దగ్గర పెట్టుకుంటే అసలు కంప్లీట్ ఎగ్జాక్ట్. అంటే క్రీస్తు చేత మనం క్రీస్తు యొక్క సువార్త చేత మనం ఏదైతే రక్షింపబడ్డామో ఆ రక్షణ బోధ, ఆ విశ్వాసం, ఆ బోధ, ఆ విశ్వాసం. సువార్త ఎవరు పోల్చారంటే ఇక్కడ విశ్వాసంతో పోల్చారు. అలాగే గంటలకి రాసిన పత్రిక 11 వచ్చిన ఒకసారి చదువు. నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజేస్తున్నాను. మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడనూ దాన్ని బోధింపలేదు కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలనే అది నాకు లభించినది. చాలా ఇప్పుడు 11వ వచనం ఏముందండి? సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారం కాదు. సువార్త అని అన్నాడు కదండి, ఇక్కడ క్లియర్గా అన్నాడు కదండి. ఇది ఎలాగే పట్టుకుని 23వ వచనం వస్తే చూడండి. అదే అధ్యాయం ఏముందండి? మనల్ని హింస పెట్టువాడు తాను పూర్వమందు పాడు చేస్తూ వచ్చిన మతము అన్న దగ్గర ఫుట్నోట్స్ ఉందండి. ఏముందండి? విశ్వాసం ఉందండి. మునుపు మనల్ని హింస పెట్టిన వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తున్నాడు. ఏం ప్రకటిస్తున్నాడు అండి? విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు. అక్కడ 11వ వచనంలో ఏం చెప్పాడు? నేను సువార్త ప్రకటిస్తున్నాను అని చెప్పాడు. ఇక్కడ 23వ వచనంలో ఏముందండి? అంటే ఇప్పుడు సువార్త విశ్వాసం, బైబిల్ సువార్త విశ్వాసం అని కూడా ఉపయోగించారు. అర్థమవుతుంది కదండి. నెక్స్ట్ 5 విశ్వాసాన్ని విధేయత అన్న పదంతో కూడా బైబిల్ ఉపయోగించింది. ఒకసారి సంఖ్యాకాండం 12 వచ్చిన ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 12 వచ్చిన. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక. నమ్ముకోలేదు. అసలు ఏంటి ఆ సంఘటన? సంఖ్యాకాండం 20వ అధ్యాయం ఆ సంఘటన ఏంటంటే రాత్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడమన్నారు. దేవుడు నీళ్ళ కోసం రాత్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడమన్నారు. అవునండి. మాట్లాడమంటే వీళ్ళు మోషే ఏం చేశారు? దేవుడు చెప్పింది అతను నమ్మారా నమ్మలేదా? నీళ్ళు వస్తాయి అక్కడికి వెళ్ళి అని చెప్పి నమ్మారా నమ్మలేదా? నమ్మి నీళ్ళు వస్తాయా? ఈయన మాట్లాడమంటే ఏం చేశాడు? కొట్టాడు. దానికి దేవుడు ఏం సమాధానం చెప్తున్నారు? ఇప్పుడు నీవు నన్ను నమ్ముకోలేదా? అదేంటి? దేవుడు నమ్మలేదా? విశ్వాసం మోషే దేవుడు నమ్మలేదా? మరి దేవుడేమో నువ్వు నన్ను నమ్మలేదా అంటున్నావు. వచ్చిన మన కోసం చదవండి, క్లియర్గా ఉంది. ఏముందండి అక్కడ? 12 వచ్చి అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు
నన్ను నమ్ముకొనకపోతే కనుక ఈ సమాజంలో నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. నిజానికి వారు దేవుడు నమ్మారంటే నమ్మారు, ఏం చేయలేదు, విధేయత చూపించారు. దేవుడు దాన్ని ఏమంటున్నారంటే మీరు విధేయత చూపించకపోవడం ఇది ఈక్వల్ టు నన్ను నమ్మకపోవడం. దేవుడు ఏం చెప్తున్నారంటే విధేయత విశ్వాసం రెండు వేరుగా ఉండవు. విశ్వాసమే విధేయత, విధేయత విశ్వాసం. విధేయత లేని విశ్వాసం లేనట్టు, విశ్వాసం లేని విధేయత లేనట్టు, రెండు ఒకటే. మీరు నన్ను నమ్మడం అంటే నాకు విధేయత చూపు. మీరు విధేయత చూపని కారణాన మీరు నన్ను నమ్మలేదు కాబట్టి మీరు వాగ్దానం అంటే బైబిల్ ఉపయోగించిందంటే విధేయత, ఒబీడియన్స్ ఈజ్ నథింగ్ బట్ ది ఫెయిత్. వారి విశ్వాసానికి విధేయులు లేదా విశ్వాస ప్రకారం నడుచుకున్నారు అంటే అర్థం ఏంటండి? అలాగే యోహాను పత్రిక 3:36 యోహాను సువార్త. కుమారునియందు విశ్వాసం ఉంచి వాడే నిత్య జీవము గలవాడు. కుమారునియందు విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవం గలవాడు అంటే కేవలం యేసుక్రీస్తుని నమ్ముకుంటే మనం పరలోకానికి వెళ్ళిపోతాం, బాప్తిసం తీసుకోగలరు కదా. అలా అయితే హిందువులు కూడా నమ్ముతారండి, యేసుక్రీస్తు ఉన్నాడు. నమ్ముతారు నమ్మరండి. మన చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఎవరు నమ్మట్లేదు, యేసుక్రీస్తు ఉన్నారో లేదు నమ్మట్లేదా, వాళ్ళు కూడా నమ్ముతారు. అంటే నమ్మడమే విశ్వాసం. అంటే నమ్మకం మాత్రం విశ్వాసం కాదు, నమ్మకం విధేయత రెండు కలిపితే విశ్వాసం అనేది వచ్చింది. చదవలేదు కంప్లీట్ చేయండి. కుమారునికి విధేయుడు కాని వాడు పైన ఏమన్నారండి? మళ్ళా చదవండి ఒకసారి, పై నుంచి చదవండి. కుమారునందు విశ్వాసం ఉంచి వాడే నిత్య జీవము గలవాడు. కుమారునియందు విశ్వాసం ఉంచి వాడే నిత్య జీవం గలవాడు అని పైకి చెప్పారు. ప్రభువే చెప్తున్నాడు మాట చెప్తూ కింద ఏమన్నారంటే విశ్వాసం అంటే ఏంటో ఆయన చెప్తున్నారు. కుమారునికి విధేయుడు కాని వాడు పైనేమో విశ్వాసం అన్నారు, కిందనేమో విధేయుడు. పైనేమో కుమారుని విశ్వాసం ఉంచాలన్నారు, కిందనేమో కుమారుని విధేయుడు అవ్వాలి. అంటే బైబిల్ విశ్వాసం విధేయత రెండింటిని ఒకే సంఖ్యలో మాట్లాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచి వాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వారి మీద నిల్చుంది. కుమారునికి విధేయుడు కాని వాడు అంటే అర్థం ఏంటంటే కుమారుని విశ్వసించడు వాడు. అవునండి. అలాగే హెబ్రీ పత్రిక 10:38 వచ్చాను. హెబ్రీ పత్రిక 10:38. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఒక్క నిమిషం సార్. నా ఎదుట నీతిమంతుడైన వాడు నన్ను నమ్ముతాడు గాని అని ఉందండి, అలా లేదు. అక్కడ ఏముందండి? నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును అంటే కేవలం నమ్ముతాడు అని చెప్పలేదు. ఇది విశ్వాస మూలంగా విధేయత చూపుతాడు. కేవలం నన్ను నమ్ముతాడని చెప్పలేదు. కేవలం దేవుడిని నమ్మేవారం అయితే మనం అందరం పర్వాలేదు 100%. ఓకే, మనమేంటి అన్యులు కూడా అవుతారు. ఎందుకంటే అందరూ నమ్ముతారు. మనమేంటి అప్పుడు దెయ్యాలు కూడా అవుతారు. ఎందుకంటే యాకోబు పత్రికలో చెప్తున్నాను, నువ్వే నమ్మేది, దెయ్యాలు కూడా నమ్ముతుంది. దేవుడు అన్నాడు నువ్వు నీకన్నా అయ్యేకు బాగా నమ్ముతుంది. ఎందుకంటే వాటి క్లారిటీ ఉంటుంది. కేవలం నమ్మటం అంటే మనం మెంటల్ ఫీలింగ్ మాత్రం కాదు. అదే నేను ఇంతకుముందు చెప్పాను. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ మెంటల్ సైకలాజికల్ ఫీలింగ్. ఫెయిత్ అంటే నేను మెంటల్గా నమ్ముతాను, నా మానసికంగా ఫీల్ అవుతాను, నేను ఒక అనుభూతిని చెందుతాను. విశ్వాసం అంటే అది అనే భావనలో ఉన్నట్లయితే అది రాంగ్. బైబిల్ చెప్తుంది విశ్వాసము ఈజ్ ఈక్వల్ టు ఒబీడియన్స్. నెక్స్ట్ వ్యక్తిగతంగా బలంగా ఒప్పింపబడింది. స్ట్రాంగ్ కన్విక్షన్ అంటారు. స్ట్రాంగ్ కన్విక్షన్ అంటారు అంటే ఇది జస్ట్ నమ్మకం కాదండి. నేను మళ్ళీ చెప్తాను, ఇట్స్ నాట్ జస్ట్ ఎ బిలీవ్ అండి. వన్ పర్సన్లీ కన్విన్స్డ్ టు బిలీవ్. నేను ఒక ఉదాహరణ అడుగుతానండి, చెప్పండి నాకు. అపోస్తలులు చనిపోయినప్పుడు వాళ్ళు ఎవరు న్యాచురల్ డెత్ చనిపోయినారు. మొదటి శతాబ్దపు క్రైస్తవులు కూడా ఎవరు న్యాచురల్ డెత్ చచ్చిపోయారు.
చాలా మంది హింసకుబడి చచ్చిపోయారు. వాళ్ళ విశ్వాసం నిజంగా గుడ్డి విశ్వాసం అయి ఉంటే వాళ్ళు అలా చచ్చిపోవడం అవసరం లేదు. విశ్వాసం వారు ఏర్పరచుకున్న వారి యొక్క నమ్మకాలు అయి ఉంటే అసలు చచ్చిపోవాల్సిన అవసరం లేదు. వారు మరి వారు ఏమన్నా పిచ్చివారా? వారు నమ్మిన దాన్ని అంత స్ట్రాంగ్గా నమ్మి పట్టుకొని మరణం వచ్చినా కూడా విశ్వాసం నమ్మకుండా ఉండడానికి వాళ్ళు ఎవరు పిచ్చివాళ్ళ? సింపుల్ క్వశ్చన్ అండి. మీకు నాకు గిలితం వస్తుందో రాదా? వస్తుంది కదండి. ఆదిమ క్రైస్తవులకు కూడా వస్తుందా? నొప్పి వస్తుందా? వాళ్ళు మనలాంటి మనుషులు, వాళ్ళు మనకేమన్నా వేరే ప్లానెట్, వాళ్ళు వేరే గ్రహం నుంచి వచ్చిన వారు కాదు కదండి. వారు మనలాంటి మనుషులు, వారికి గిలితో నొప్పి వస్తుంది. వారిని ఎలా చెప్పారో మనం చరిత్ర చదువుకుంటే మనకు క్లియర్గా కనబడుతుంది. ఎంత దారుణంగా చెప్పారంటే, వారిని ఎందుకు చెప్తారంటే అబద్ధాలు ఆడినందుకో, మోసాలు చేసినందుకో, కూలీలు చేసినందుకో చంపలేదండి. యేసుక్రీస్తుని ఆరాధన చేసినందుకు చెప్పారు. రోమా ప్రభుత్వం క్రైస్తవ్యాన్ని బహిష్కరించింది. మీరు ఆరాధనకి ఇప్పుడు మనం ఎలా కూర్చున్నాం కదండి, మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి. మనం ఎలా కూర్చున్నప్పుడు పోలీసులు అందరూ వచ్చి, మన మిలిటరీ వాళ్ళు అందరూ వచ్చి మనం అందరూ పట్టుకెళ్ళిపోయి ఏ చెట్టు కట్టేసి ఒంటి మీద బట్టలు ఇప్పేసి, ఆడలేదు మగాలేదు ఇప్పేసి కత్తి పట్టుకొని పొట్ట కోసిస్తే ఎలా ఉంటుందండి? అసలు మనకి ఎవరు చెప్పుకోవాలా? మనల్ని కాపాడాల్సిందే ప్రభుత్వం. ప్రభుత్వమే మనం చేసిన తప్పేంటి? ఎక్కడ కూర్చోండి, దేన్ని బట్టి? క్రీస్తు యొక్క నామాన్ని బట్టి, ఆయన విశ్వసించడాన్ని బట్టి. ఇది రోమా ప్రభుత్వం తప్పుగా ఇచ్చింది. ఎంత తప్పుగా? మరణానికి పాత్రలుగా ఇచ్చారు. తీసుకొచ్చారు, కట్టేశారు. బ్రతుకున్న మనుషుల మీద మైనాన్ని పోసారు. బ్రతుకున్న మనుషుల యొక్క పొట్టలు పోసి పేగులు బయటికి తీశారు బ్రతుకుంటుండే. కానీ నాకు ఒక్కటే ప్రశ్న ఏంటంటే, ఎంత జరుగుతున్నా వారు ఎందుకు తాము నమ్ముతున్న విశ్వాసాన్ని విడిచిపెట్టలా? దట్స్ మై క్వశ్చన్. వారికి ఏమైనా పిచ్చా, లేదా అదేమన్నా మత ఉద్రేకమా? అదేమన్నా మత ఉద్రేకమా? అంటే ఏదో ఒక కల్ట్ అంటారు, అంటే ఇది నమ్ముతున్నాడు ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఏదో అలాంటి గుడ్డి నమ్మకం. ఏమన్నా హిప్నటైజ్ చేయబడిన వారా? ఎందుకు అంత నొప్పిని కూడా భరించి విశ్వాసాన్ని వదులుకోలేదంటే, దే ఆర్ ఫుల్లీ కన్విన్స్డ్. అసలు జీవితం అంటే ఏంటి, దేవుడే ఏంటి, క్రైస్తవ్యం ఏంటి, తాము నడుస్తున్న నడకేంటి, తమకు రాబోయే జీవితం ఏంటి, ఇక్కడ భూమి మీద జీవితం ఏంటి, పరలోక జీవితం. దే కంప్లీట్లీ కన్విన్స్డ్ అండ్ దే కంప్లీట్లీ హ్యావ్ ఎ విజన్. అంటే వారు అసలు తమ దైనందిన జీవితంలో చూస్తున్నారు, అక్కడ ఎక్కడికి వెళ్తారు, వారు అక్కడికి వెళ్ళాలని ప్రతిదినం ఎదురు చూస్తాము. మరణం వస్తే హ్యాపీగా మరణానికి సరెండర్ అయిపోయింది. ఇది విశ్వాసం. విశ్వాసం అనేది గుడ్డిదో కాదు, ఏదో మనం అనుకునేది కాదు. అది ఏ స్థాయి కంటే ఎంత గొప్ప బాధనైనా భరించగలిగినా వారి మనసును పూర్తిగా గెలిచినటువంటి వాక్యం. వాక్యం వారి యొక్క మనసును సంపూర్ణంగా గెలిచి వారిని ఆకట్టుకుంది. అది విశ్వాసం. ఇక్కడ విశ్వాసం అన్న పదాన్ని అలాగే ఉపయోగించింది. ఏంటంటే వ్యక్తిగతంగా బలంగా, అంటే స్ట్రాంగ్లీ అండ్ ఫుల్లీ కన్విన్స్డ్. స్ట్రాంగ్ అండ్ ఫుల్లీ కన్విన్స్డ్, నాట్ హాఫ్ అండ్. సగం తెలుసుకుని సగం కాదు, పూర్తిగా ఒప్పింపబడ్డారు. మనం అలాంటి వాళ్ళలో ఉన్నాం. మనం నమ్ముతున్నటువంటిది ఏదైతే ఉందో మనకి విశ్వాసం ఉందా లేదండి? మనం అందరం విశ్వాసమో కాదండి? విశ్వాసమే కదండి. మనం అందరం విశ్వాసం ఉంది, మనందరిలో విశ్వాసం ఉంది. మనం నమ్ముతున్నాం, దేవుడు నమ్ముతున్నాం కదండి. సో మనం నమ్ముతున్న దాని కొరకు ఏదైనా మనం చేస్తాం కదండి. ఏదైనా, ఎంత నొప్పినైనా ఎంత బాధనైనా మనం భరిస్తాం కదండి. మనం నమ్ముతున్నటువంటి దేవుని కొరకు, దేవుడు అబద్ధం ఆడకూడదని చెప్తే మనం అబద్ధాలు ఆడడం మానేసాం కదండి. దేవుడు పాపం చేయకూడదంటే మనం పాపం చేయడం మానేసాం కదండి. అంటే మనం ఇంకోటి కూడా నమ్ముతున్నాడు, అంటే దేవుడు అబద్ధాలు ఆడొద్దు అన్నది నమ్ముతున్నాము, అబద్ధాలు ఆడినా దేవుడు క్షమించేస్తారు అన్నది కూడా నమ్ముతున్నాం. తప్పులు చేసినా దేవుడు క్షమిస్తారన్న దాన్ని కూడా నమ్ముతున్నాడు. మనం మరి ఒక పాట మాట్లాడుకోవాలి. మన విశ్వాసంలో రెండు భాగాలు ఉన్నాయండి. మనం ఈ మధ్యలో నిలబడతాం అన్నమాట. ఎప్పుడు ఇది ఎవరికి వ్యక్తిగతంగా వాళ్ళు చూసుకుంటాం, మనం మధ్యలో ఉంటాం అన్నమాట. మనకు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఇటు నిలబడతాం, ఇటు నిలబడి దేవుడు విశ్వాసం
పరిస్థితులు ఎప్పుడైనా మనల్ని కొంచెం ఇబ్బంది పెట్టి సరే ఈ ఒక్కసారి మన దేవుడు తర్వాత క్షమాపణ అడిగేద్దాం అనే పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు ఇటు వెళ్ళి చేసేసి తర్వాత తండ్రి నేను తప్పు చేశాను క్షమించండి. మళ్ళీ పరిస్థితి బాగున్నప్పుడు ఇటు వచ్చి ఎవరైనా ఇటువైపు వెళ్ళారు అనుకోండి, చూసావా ఇది విశ్వాసం. మనం మాత్రం 2 గేమ్లు ఆడేస్తాం మధ్యలో నిలబడి. మనకు అన్ని ఫేవర్గా ఉన్నప్పుడు ఆదివారం 10 గంటలకు వెళ్ళిపోవడం ఏం పెద్ద విషయం కాదు. మనకు అన్ని బాగున్నప్పుడు నిజాలు చెప్పడం పెద్ద విషయం ఏమీ కాదు. మీరు అబద్ధం చెప్పవలసిన అవసరం లేని చోట నిజాలు చెప్పేవా సురేష్ అంత నిజాయితీ పడి ఇంకొక లీడర్ అన్నీ ఎలా నిజాలు చెప్పగలుగుతున్నాం అనుకోవడం చాలా ఈజీ అండి. అబద్ధం చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా నిజం చెప్పడం అనేది ఒకటి చూసారండి. నిజాలు చెప్పాల్సి వచ్చినప్పుడు నిజం చెప్పడం కూడా ఇప్పుడు గొప్ప అయిపోయింది. అది పరిస్థితి. ఇప్పుడు గొప్ప ఏంటంటే నిజాలు చెప్పాల్సిన దగ్గర అబద్ధాలు చెప్పకుండా ఉన్నాడంటే గొప్పోడు అనే పరిస్థితి వచ్చింది. అబద్ధాలు చెప్పవలసిన చోట కూడా నిజాలు చెప్పేవాడు గొప్పవాడు అనేది పోయి సరే కనీసం నిజం చెప్పాడు. ఎక్కడ అబద్ధం చెప్పాల్సి వచ్చినాడు కాదు, నిజం చెప్పాల్సి వచ్చిన దగ్గర నిజం చెప్పాడు, ఇంతకు చాలు అనే పరిస్థితి వచ్చింది. సో మనం ఎప్పుడు కూడా విశ్వాసం అనేది మనకు 2 భాగాలు ఉంటాయండి. బైబిల్లో అన్ని భాగాలు లేవండి. బైబిల్ ఒక విశ్వాసమే చెప్తుంది. బైబిల్ ఒకటే చెప్తుంది, అయితే క్రీస్తు లేదా లోకం ఒకటే. క్రీస్తా లోకం ఒకటే. బైబిల్ చెప్తున్న విశ్వాసం ఒకటే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7:1 ఉన్నాయి కదండి. విశ్వాసం ఒక్కటే అని ఉందండి. 10 విశ్వాసాలు ఉన్నాయండి. మనకేమో ఉన్నాయండి. ఎవరికి వారు వ్యక్తిగతంగా చెక్ చేసుకోవాలి. ఎవరికి వారు వ్యక్తిగతంగా చెక్ చేసుకోవాలి. రైట్. నెక్స్ట్ చెప్పండి. ఆత్మ సంబంధమైన వరాన్ని కూడా విశ్వాసం 12 వరాలు ఉన్నాయి. 9 ఉన్నాయి కదండి ఆత్మ సంబంధమైన వరాలు. కృపా వరాలు 9. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యము ఉన్నాయండి. అద్భుతాలు చేసే శక్తి, ఆత్మలో వివేచన చేసే శక్తి, భాషను మాట్లాడే. అలాగే విశ్వాసం కూడా అందులో ఒక వరంగా ఉందండి. ఒకసారి 12 అధ్యాయం 8 నుంచి 9 వచ్చినారు విజ్ఞత చేస్తారు. ఏలైనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును మరొకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును మరొకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును మరొకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును అనే మాట ఉందండి. ఉందండి ఉందా లేదండి? ఉందండి. ఇక్కడ ఉపయోగించిన విశ్వాసం ఏంటండి? ఇది కృపావరంలో వచ్చింది. 9 కృపావరాల్లో కనబడుతుంది. ఈ విశ్వాసం ఇప్పుడు మనం ఏర్పాటు చేసుకునే విశ్వాసం ఒకటేనా? ఎక్కడ ఉపయోగించబడింది? కంప్లీట్ గా పరిశుద్ధాత్మ యొక్క వరాల గురించి మాట్లాడాలి. ఒక్క సెన్స్ ఉపయోగించింది. మొత్తంగా 7 విశ్వాసం అనే పదం 7 సెన్సెస్ లో ఉపయోగించింది. అయితే విశ్వాసం అంటే ఏంటో ప్రాథమికంగా అర్థం చేసుకున్నాం. విశ్వాసాన్ని ఉపయోగించిన పదాలు చూసాం. తర్వాత మరి విశ్వాసము దాని మూలకాలు. దాని మూలకాలు అంటే మీరు ఏదో అనుకోకండి, ద బేసిక్ ఇంగ్రీడియంట్స్ అంటారు. అంటే విశ్వాసం అనే దాన్ని మనం చూస్తే ద ఇంగ్రీడియంట్స్ మూలకాలు అంటారు. అంటే మనం ఏదైనా ఇప్పుడు ఇది తయారైందంటే ఇదేమి ఆటోమేటిక్గా ఒక వస్తువు, ఏదో ఒక ఎలిమెంట్ కాదు. ఇది మేడప్ ఆఫ్ సెవరల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటారు. అంటే అనేక రకమైన వాటిని సమకూర్చి తీసుకొచ్చు. అలాగే విశ్వాసం అనేది ఒక్కటా లేదా దాంట్లో ఇంకేమైనా ఉందా అనేది మనం చూస్తే అండి, విశ్వాసం అనే ఒక అంశాన్ని మనం భూతత్వం పెట్టి చూస్తే, విశ్వాసం అనే అంశాన్ని మనం భూతత్వం పెట్టి చూస్తే మనకి 3 విషయాలు కనబడతాయి. విశ్వాసం అనే అంశాన్ని మనం భూతత్వం పెట్టి చూస్తే విశ్వాసంలో ఎన్ని విషయాలు కనబడతాయండి? 3 విషయాలు కనబడతాయి. మొట్టమొదటి ఏం కనబడుతుందంటే సత్యం కనబడుతుంది. సత్యం కనబడుతుంది. నేను ఇంతకు ముందుగా చెప్పినట్టుగానే ఒకసారి ఆలోచించాను. విశ్వాసం అంటే మనకు నచ్చేది నమ్మడమా, దేవుడు చెప్పేది నమ్మడం? దేవుడు మనం ఏదో ఒకటి నమ్మాలని కోరుకుంటున్నారా, తాను చెప్పింది నమ్మాలని కోరుకుంటున్నారా? తాను చెప్పిందే నమ్మాలి. అంటే విశ్వాసానికి ఆధారం ఏంటి? దేవుని మాట. కరెక్ట్. దేవుని మాటే సత్యం.
దేవుడి మాట లేకుండా విశ్వాసం అంటే అది మనకు నచ్చిన విశ్వాసం. ఏ విశ్వాసం కాదు? దేవుడు అడిగే విశ్వాసం కాదు. ఒకసారి యోహాను సువార్త 17:17 మనం తెలిసిన వచ్చింది, నీ మాట వారికి ఇచ్చే నీ వాక్యమే సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. అవునండి, దేవుని మాటే సత్యం. విశ్వాసానికి ఆధారం ఏంటి? సత్యం. మీరు బాగా చూస్తే విశ్వాసం అనేది మధ్యలో ఉంటుందండి. విశ్వాసం వెనక ఏముంటుందంటే బిహైండ్. అంటే విశ్వాసం అనేది పైన కనబడుతుంటే దాని కింద ఉండేది ఏంటంటే సత్యం. సత్యం మీద కట్టబడుతుంది విశ్వాసం. సత్యం మీద కట్టబడింది విశ్వాసమే, కానీ అది దేవుడు కోరుకున్న విశ్వాసం మాత్రమే. అలాంటి విశ్వాసంతో దేవుడికి మనకి సంబంధం ఉంది. అది మన వ్యక్తిగతం, మనకు నచ్చింది. దేవుడు కోరుకునేది మాత్రం కాదు. దేవుడు కోరుకునే విశ్వాసం కావాలంటే తెలుగు ఓన్లీ వన్ చాయిస్ అండి, ఇది తప్ప లేదు. మనం ఏదో ఒకటి నమ్ముతాం అనుకుంటే నమ్మండి. పిల్లి ఎదురొచ్చింది మంచి రోజుకి ఆధారపడడం నమ్ముతారంటే నమ్మండి, ఎవరు. ఈరోజు బ్లాక్ షర్ట్ వేసుకుంటే అంతా చెడు జరుగుతుందంటే నమ్ముతారంటే నమ్మండి, ఎవరు. బట్ దీనికి దేవుడికి సంబంధం ఉంది. మనం వ్యక్తిగతంగా ఏర్పరచుకునే నమ్మకాల గురించి మాట్లాడుకోవడానికి ఇక్కడ కాదు. మనం మాట్లాడుకోవడానికి ఇక్కడికి వచ్చింది అబ్రహాము పిల్లలు అవ్వాలంటే ఏం చేయాలన్న దాని గురించి మాట్లాడుతున్నాం. అబ్రహాముకు ఉన్న విశ్వాసాన్ని మనం డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలన్న దాని గురించి మాట్లాడుతున్నాం. అబ్రహాము దేవుని నమ్మి, దేవుడు చెప్పింది నేను, మీరు నేను దేవుని ఎందు విశ్వాసం వ్యక్తం చేసుకోవాలంటే దేవుడు ఏం చెప్తున్నారు అది వినాలి తప్ప నేను ఇలా అనుకుంటున్నాను నువ్వు అనుకునేది నేను 100 అనుకుంటా, మీరు 100 అనుకుంటారు, మీరు 100 అనుకుంటారు, ఎవరికి 100 అనుకుందాం. అందరూ 100 అనుకుంటే ఎందుకు దేవుడు ఏమడుగుతున్నారు అనేది ఎవరికి అక్కర్లా. ఆదివారం ఆరాధన, శనివారం అంటే నేను శనివారం అనుకుంటున్నాను, ఎందుకంటే పాత నిబంధనలో శనివారం చేశారని మనకు ఒకరు అనుకుంటాం. ఒకరు అంటారు ఆదివారం ఆరాధనలో మనం పియానో పెట్టాలా, డ్రమ్ములు పెట్టాలా అంటే ఈ కాదు, కొత్త మ్యూజిక్ సిస్టమ్ వచ్చిందంటే అది పెడదామని ఇంకొకరు అంటారు. who are we to decide? మనం ఎవరు డిసైడ్ చేయడానికి. మన పని ఏం చేయాలో కాదు, దేవుడు ఏం చెప్పారో అది వినడం మన పని తప్ప ఏది ఉండాలో డిసైడ్ చేసే పని మనది కాదు. విశ్వాసం అనేది మనకు నచ్చింది ఏదో మనం ఆచరించి ఇదే విశ్వాసం అని చాలా మంది నమ్ముతారండి. విశ్వాసం అంటే చాలా మంది ఎలా మెజర్ చేస్తారంటే, ఇది చాలా గొప్ప విశ్వాసం అండి, అసలు ఎంత అనారోగ్యం వచ్చినా కూడా దేవుని మీద ఆధారపడిన విధానం చూడండి. అసలు మెడిసిన్ చేసుకోకపోయినా కూడా ఈ వ్యక్తి అసలు ఎలా ఉండగలుగుతున్నాడండి, ఈ విశ్వాసం ఏ విశ్వాసం అన్నాడు. నాకు అర్థం కాదు, ఓ దేవుడు ఇలాగే చెప్పారా? మరి ప్రభు ఏంటి ఇంకొకలా చెప్పారు? అనారోగ్యం గలవాడికి వైద్యుడు అవసరం ఉంటుంది, ఆరోగ్యం గలవాడికి వైద్యుడు అక్కర్లేదని. అవునండి, అంటే ఈ మెడిసిన్స్ ట్రీట్మెంట్లు ఇవేం అవసరం లేదనుకుంటే మీ దేవుడే డైరెక్ట్గా బాగా చేసేటట్టు దీని విశ్వాసం అని అంటున్నారు. ఇది బైబిల్ ఇచ్చిన విశ్వాసం, వ్యక్తి తనకు తానుగా వృద్ధి చేసుకున్న విశ్వాసం. బైబిల్ ఇచ్చిన విశ్వాసం అంటే తనకు తానుగా వ్యక్తి వృద్ధి చేసుకున్న విశ్వాసం, తనకు తాను. ఇలాంటి విశ్వాసానికి దేవుడు బాధ్యత. ఇప్పుడు ఒక వ్యక్తి నేను ఎలా బతికినా పర్వాలేదు పరలోకం వెళ్ళిపోతున్నాడు, ఒక వ్యక్తి గాఢంగా నమ్ముతున్నాడు, గాఢంగా నమ్ముతున్నాడు. ఇప్పుడు ఇతను పరలోకానికి వెళ్తాడా? ఏ నమ్మాడుగా, చాలా స్ట్రాంగ్గా నమ్మాడు, పరలోకానికి వెళ్ళండి. ఎందుకని? అది దేవుడు చెప్పాలి. దేవుడు చెప్పని దానికి దేవుడు ఎలా బాధ్యత అవుతాడు? ఇప్పుడు అబ్రహాం కూడా నాకు దేవుడు ఐగుప్తు రాజ్యం మీద రాజ్యం చేస్తారు అని అబ్రహాం నమ్మడం మొదలుపెట్టాడు. దేవుడు చేస్తారా? చేయరండి. ఏంటి తీరు? నమ్మాడు కదా. ఎవరు నమ్మాడు? నేను రాళ్ళ మీద అప్పులని నమ్మాడని చెప్పట్లేదండి, దేవుడే నమ్మాడు, నిజ దేవుడే నమ్మాడు. అబ్రహాము ఏమని నమ్మాడంటే నన్ను దేవుడు ఐగుప్తు మీద ఫరో కింద నియమిస్తాడని అబ్రహాం నమ్మాడు. దేవుడు చేస్తారా? చేయరు. రోజు ఉపవాసం ఉన్నాడు, చేయరా? ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తూ చేస్తూ ఏడుస్తూ రోజు ఉపవాసం ఉండి దేవుణ్ణి నన్ను చేయండి, మీరు నన్ను నమ్ముతున్నాను మీరు చేస్తారు, నేను నమ్ముతున్నాను మీరు చేస్తారు అని అంటే దేవుడు చేస్తారా? చేయరు. ఎందుకని? దేవుడు చెప్పలేదు. మనకు నచ్చింది ఏదో మనం చేసుకొని, ఆరాధన కూడా వెళ్తుంది, మనకు నచ్చింది ఏదో మనం చేసుకొని దానికి మనం ఒక పేరు పెడతాం. ఏం పేరు అంటే
ఆరాధన. దేవుడు ఏమంటారంటే వాళ్ళు ఏదో చేసుకుని దాన్ని ఆరాధన వాళ్ళు పిలుస్తున్నారు. నేను చెప్పింది కాదు. వాళ్ళు ఏదో చేసుకున్నారు, వాళ్ళు ఏదో నమ్ముతున్నారు, వారికి అర్థమైంది ఏదో వారు అర్థం చేసుకున్నారు. నేనేం చెప్తున్నాను అన్నది అక్కడికి ఎవరికి పనిలే. వాళ్ళకి ఏం అర్థమైందో వాళ్ళకి అది చూసుకున్నారు. ఒకడు అత్తేచ్చాడు, ఒకటి ఇచ్చేచ్చాడు, అన్ని కలిపి ఏదో మొత్తం కలిపి కిచిడి చేశారు. దానికి వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే ఆరాధన అని పేరు పెట్టినారు. దాన్ని ఆరాధన మీరు నమ్మాలని నేను కోరుకుంటున్నాను. ఆరాధన మీరు అనుకుంటున్నట్టే మీరు కానీ నేనైతే అంటాను. ఎందుకంటే నేను చెప్పిన ఆరాధన అది కాదు. అర్థమవుతుంది అనుకుంటండి. విశ్వాసం అనేది మనకు నచ్చింది ఏదో మనం వృద్ధి చేసుకొని దాన్ని నేను నమ్ముతాను దేవుడు తక్కువ చేయాలంటే దేవుడు ఎందుకు చేస్తారు అంటే మనం దేవుడిని డిమాండ్ చేస్తామా? నేను ఇది నమ్ముతున్నాను, మీరు లేదు ఇది చేసినా చేస్తారా? ఎందుకంటే నేను నమ్ముతున్నాను అని ఇంకా నమ్మడానికి నేనేం చెప్పాను అది నమ్ము. నీకు నచ్చింది ఏదో నువ్వు నమ్మి నన్ను అది చేయమని నువ్వు డిమాండ్ చేయకు, బ్లాక్మెయిల్ చేయకు. అంటే నేను నిజమైన దేవుడిని నేను ప్రూవ్ చేసుకోవాలంటే నువ్వు చెప్పిందంతా నేను చేయాలి. అలాగే ఉందండి. మరి ఈ పండగకెల్లా దేవుడు మా పిల్లవాడికి జాబ్ ఇచ్చేస్తాను. నేను నమ్ముతున్నాను, విశ్వాసంతో నమ్ముతున్నాను. నేను దీనికి ఉపవాసం చేస్తాను. మా అమ్మాయికి పెళ్ళి అయిపోతుంది, మా ఆయనకి గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తే లేదా ఫారెన్ వెళ్ళిపోతాడు, మాకు అర్జెంటుగా మా అప్పులన్నీ తీరిపోతాయి. మేము ఇది నమ్ముతున్నాం అంటే ఎంత నమ్ముతున్నాం అంటే బల్ల గురించి చెప్తున్నాం. మేము ఉపవాసం చేస్తాం, సంఘంలో ప్రార్థనలు పెడతాం. దేవుడు చేస్తే చేయలేదండి. దేవుడు ఎందుకునండి మా మరణట్లేదు. నాకు అర్థం కానిది ఏంటంటే ఏదో నమ్మకాలు నీకు నువ్వు ఏర్పాటు చేసుకుని దేవుడు నమ్మాలని దేవుడు దాని ప్రకారం అంటే ఏంటి? దేవుడు చెప్పిన నేను నడవను, నేను డిసైడ్ చేస్తాను, నేను నడుస్తాను. దేవుడికి నచ్చినా నచ్చకపోయినా నా వెనకాల రావాల్సిందే. ఇది దీన్ని ఏమంటారంటే దైవ దోషం అంటారు. యూ కాంట్ కమాండ్ గాడ్, యూ కాంట్ కంట్రోల్ గాడ్. We should be under control of God. You should never command or you should never direct God. అంటే దేవుడు ఎలా నడవాలో, దేవుడు ఏం చేయాలో, దేవుడు ఎప్పుడు ఏం చేయాలో చెప్పే పని మనం. ఇది విశ్వాసం కాదు. మనం కూడా చాలాసార్లు ప్రార్థనలు చెప్తాం. ఏం చెప్తామంటే తండ్రి మేము ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాం, ఈ ఉద్యోగం మాకు ఇప్పించండి, మా పిల్లడు ఎగ్జామ్ రాస్తున్నాడు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేటట్టు చేయండి. అంటే ఇప్పుడు దేవుడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేటట్టు చేయాలంటే ఏం చేయాలా? అంటే మీ పిల్లోడు ఏం చదవకపోయినా కూడా అక్కడ మార్కులు వేసేటట్టు దేవుడు చేయాలా? అంటే మీరు ఏం అడుగుతున్నావు? మా పిల్లోడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోవాలా? ఓకే. అంటే ఏంటి? మీ పిల్లోడు చదవకపోయినా కూడా ఆ టైంలో గుర్తొచ్చేసి రాసేయాలా? లేకపోతే పేపర్ కరెక్ట్ చేసి ఎవాల్యుయేటర్ మీ పిల్లోడు తప్పు రాసినా కూడా దానికి మార్కులు వేయాలన్నా? లేకపోతే ఏంటి? అసలు మీ పిల్లడు ఏం రాకపోయినా కూడా మార్కులు వేసేయాలన్నా? అంటే ఏమడుగుతున్నావు? తండ్రి నా కొడుకు చదువుతున్నాడు, వాడు చదివేదానికి జ్ఞానం దయచేయండి అని అడగడంలో తప్పులేదు. వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలంటే ఫస్ట్ క్లాస్లో రావాలా, సెకండ్ క్లాస్లో రావాలా కూడా దేవుడు మనమే చెప్తామా? ఇది విశ్వాసం కాదు. విశ్వాసం అనేది సత్యం మీద ఆధారపడదు. దేవుడు ఏం చెప్తే అది సత్యాన్ని విడిచి చేసేదా విశ్వాసం కాదండి. ఒకసారి యోహాను 25:31 క్విక్గా చేసేది కంప్లీట్ చేసి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి రాయబడెను. ఏవి రాయబడ్డాయండి? అంటే ఇప్పుడు లేఖనాలు దేన్ని దయచేస్తున్నాయండి? ఈ లేఖనాలు చదవడం ద్వారా మీరు ఎక్కడికి వస్తారు? యేసు దేవుని కుమారుడు అని మీరు నమ్ముతారు. అంటే మీ విశ్వాసం దేని మీద నుంచి వస్తుంది? లేఖనం. మీరు లేఖనాలు చదవడం ద్వారానే ఏం నమ్మాలో ఏం నమ్మకూడదో తెలుసుకుంటాం. లేఖనాలు కాకుండా ఒక వ్యక్తి, అది నేనైనా కావచ్చు, ఇక్కడ నిల్చొని ఇక్కడ నేను చెప్పాను కాబట్టి మీరు నేను చెప్పినంత గుడ్డిగా నమ్మాల్సిన అవసరం మీకు ఎవరికి లేదు. ఇక్కడ సురేష్ నిలబడ్డా, ఇంకొక వ్యక్తి నిలబడ్డా, ఒక పెద్ద పాస్టర్ గారు నిలబడ్డారు, ఒక పోపు నిలబడ్డారు అనే విషయం కాదు. మీరు చెప్తుంది అందుకే లేఖనాల్లో ఉందా లేదా అనే విషయం. లేఖనాలు ఏం చెప్తున్నారనేది అదే తుది నిర్ణయం. ఇక్కడ ఎవరు ఏం చెప్తున్నారు, పాస్టర్ గారు చెప్తున్నారా, పోపు గారు చెప్తున్నారా, బిషప్ గారు చెప్తున్నారా అనే విషయం కాదు.
మీరు ఈ లేఖనాలు చదవడం ద్వారా మీరు ఏ నమ్మకకు వస్తారు, ఏ విశ్వాసానికి వస్తారంటే యేసు దేవుని కుమారుడని మీరు నమ్ముతారు. దేన్ని బట్టి? లేఖనాలను బట్టి విశ్వాసం లేదు, లేఖనాల విశ్వాసం లేదు. అలాగే 23-24 వచ్చిన 23-24 వచ్చిన అప్పుడు ఆయన మీరు క్రింది వారు నేను పైనుండి వాడను, మీరు క్రింది వారు నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు నేను ఈ లోక సంబంధులను కాను, కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని. ఆయన ఎందుకు చెప్తారు ఈ మాట? ఆయన పైన చెప్తారు, నేనే ఆయనని మీరు నమ్మని అట్లా నేను చెప్పిన మాటలు మీరు నమ్మకపోతే మీరు ఎక్కడ ఉండిపోతారు? మీరు పాపంలో చచ్చిపోతారు. నేను చెప్తున్నా, నేను ఎవరినో చెప్తున్నాను, మీరు నా మాటలు నమ్మకపోతే మీరు ఎక్కడ ఉండిపోతారు? అంటే మీరు ఎవరి మాటలు నమ్మాలి? నా మాటలు నమ్మితేనే, నా మాటలు ఎందుకు లక్ష్యం ఉంచినప్పుడే మీకు వచ్చేదే విశ్వాసం. ఆ విశ్వాసం మీరు నమ్మరా? కాబట్టి విశ్వాసానికి ఆధారం ఏంటండి? విశ్వాసం అనేది గాలిలో ఉందా? విశ్వాసం అనేది గాలిలో ఉందా? దేని మీద ఉందండి? లేఖనం మీద. స్ట్రాంగ్ ఫౌండేషన్. ఇది స్ట్రాంగ్ ఫౌండేషన్. ఇది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ఏది? లేఖనాలు. అప్పుడు మీ విశ్వాసం అంత పర్ఫెక్ట్ గాను, కంప్లీట్ గాను, పరిపూర్ణంగా ఉంటుంది. ఇది వదిలేసి నాకు నచ్చింది ఏదో ఏర్పాటు చేసుకుంటాను అంటారా? దేవుడు ఆపడు, ఎవరు ఆపడు. అర్థం కదా? దీని గురించి ఇంకొన్ని విషయాలు క్లాస్ అయిన తర్వాత నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. తిరిగి సమయం సవాలు.